అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి సినిమాల చిక్కాలని వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఈ రోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. టెన్షన్లను వదిలించుకోవడం జరుగుతుంది. ఈ రోజు మీరు టెన్షన్లన్నీ కూడా బయట పెట్టేసి మర్చిపోయి దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీరున్న చోటికి అనుకోని అతిథులు వచ్చి సాయం చేస్తారు. ఇక మీరు ఈరోజు మంచి నవలలు కానీ లేదా మంచి విషయాలు కానీ తెలుసుకుంటారు. ఈరోజు మీ భాగస్వామి పాత విషయాలు గుర్తు తేయడం అనేది జరుగుతుంది. దానివల్ల వివాదాలు అవుతాయి. కాబట్టి అటువంటి పాత విషయాలను మీరు ఈరోజు గుర్తు తెచ్చుకోకుండా ఉండాలి. లేకపోతే మరి మీ యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా సరే కొత్త వారిని కలిసినప్పుడు మీ భయాన్ని వదిలేసి ధైర్యంగా వారితో మాట్లాడండి. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు కాబట్టి మీరు దాచిపెట్టినటువంటి ధనం ఈరోజు బాగా ఉపయోగపడుతుంది. అనవసరమైనటువంటి పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేయకండి. ఈరోజు మీరు ప్రపంచమంతా మునిగిపోయినా కానీ మీరు మాత్రం జీవిత భాగస్వామి ప్రేమలోంచి బయటపడడానికి ఇష్టపడరు. మీ యొక్క అలవాట్లలో ఉన్నటువంటి అలవాట్లలో చెడు అలవాట్లు ఏమైనా ఉంటే వాటిని ఈరోజు త్యజించేయండి. మీ భవిష్యత్తులో చాలా బాగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా ఉండేందుకు సరైనటువంటి సమయం వచ్చేసింది. మీ మాటలు కుటుంబంలోని కొంత వారికైతే ఇబ్బంది పడతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో ఒక స్పెషల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు ధ్యానం యోగా చేయడం ద్వారా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్న వారికైతే పెరుగుదల లేదా తగ్గుదల వంటి సమస్యలు ఏర్పడడం వల్ల ఆరోగ్యం విషయంలో ఈరోజు సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి హెల్త్ చెకప్ చేయించుకొని తగిన మందులను సేకరించాల్సినటువంటి అవసరాలు అయితే వస్తాయి. జీవితంలోకి వెళ్ళా అద్భుతమైనటువంటి రోజును గడిపే ప్రయత్నాలు మాత్రం ప్రేమికులు ఈరోజు చేస్తారు. కొన్నిసార్లు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. జాగ్రత్త. ఇతరులను తొందరగా నమ్మేటటువంటి మీ గుణం వల్ల మీకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరితోనైనా సరే స్నేహం చేసే ముందు జాగ్రత్తగా వెనుక ముందు ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి స్నేహం చేయటం వల్ల మాత్రమే మీకు మేలు కలుగుతుంది. కుటుంబంలో మీకంటే చిన్నవాడితోటి ఈరోజు మీరు మంచిగా సమయాన్ని గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితోటి మీరు చక్కని సమయం గడపబోతున్నారు. అయితే ఈరోజు మీకు డిస్టర్బ్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరి మాటల్లో కూడా మీరు రాకూడదు. ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరు మీ శత్రువులు ఉన్నారనేటటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోబోతున్నారు. ఈరోజు కనుక మీరు గర్భిణీ స్త్రీలు మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. హెల్త్ చెకప్ కూడా చేయించాలి. లేకపోతే వారికి సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతుంది. ఈరోజు వివాహం కాని వారికి అయితే సంబంధాలు రావడం అనేది ప్రారంభమవుతుంది. వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం కొరకు ఈరోజు మీరు ఉదయం పూట 6 గంటల నుండి 7 గంటల సమయం మధ్యలో కానీ 1 గంట నుండి 2 గంటల సమయం మధ్యలో కానీ లేదా రాత్రి మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్య సమయంలో కానీ లేదా రాత్రిపూట 8 గంటల నుండి 9 గంటల సమయం మధ్యలో కానీ 1.25 కేజీల నల్ల ఆవాలు నల్ల వస్త్రంలో కట్టి తీసుకొని ఆ నల్ల ఆవాలను మీ మీద పైనుంచి కిందకు మీ మీద నుండి 7 సార్లు దిగజోర్చాలి. ఆ తర్వాత నల్ల ఆవాలను ఎవరికైనా దానం ఇచ్చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీ దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. రాబోయేటటువంటి ఆపదలు కూడా మీ దరి చేరవు. ఇక మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 13. లక్కీ కలర్ అయితే వెండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.